తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన అది లగిచెర్ల సంఘటన కావచ్చు, ఇక్కడ పేదోళ్ళ ఇల్లు కూల్చినటువంటి సమయంలో పేదోళ్ళ పక్షాన ఉండడం, రైతుల పక్షాన ఎక్కడ చూసినా పేదోళ్ళ పక్షాన నిలబడి కొట్లాడి ఉద్యమిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేయడము విడ్డూరంగా అనిపిస్తుంది. అదే కాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ప్రశ్నిస్తే, ఎక్కడ నిలదీస్తే, ఎక్కడ ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడితే, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని లేవనెత్తినప్పుడు కవిత గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. మొన్నటికి మొన్న మీరు చూశారు, సింగరేణి పైన ఆ సింగరేణిలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, అక్కడ జరిగినటువంటి టెండర్లు, వాటిపైన చాలా వివరంగా హరీష్ అన్న మాట్లాడినాక వెంటనే ఒకవైపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే నోటీసులు ఇచ్చి విచారణకు కాల్ఫర్ చేయడం, ఆ తర్వాత వెంటనే కవిత గారు ప్రెస్ మీట్ పెట్టడం. అంటే కవిత గారికి లగిచెర్ల సంఘటన గుర్తొస్తలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి హైదరాబాదులో పేదోళ్ళ ఇండ్లు కూల్చినప్పుడు అప్పుడు మరి నోరు విప్పట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు, అందులో ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు. మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వంలో అమలు కానటువంటి అంశాలపైన ఎప్పుడు మాట్లాడారు. కానీ బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్నే దోషిగా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం మరి ఏం ఆశించి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో కవిత గారు చెప్పాలి.